తండేలు మూవీ కోసం అయితే నాగ చైతన్య ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఈ మధ్య కాలంలో హీరోస్ అందరికీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి లక్ అనేది అయితే కుదిరొస్తుంది అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా కిరణ్ బోరన్ని తీసుకోవచ్చు. ఆయనకి పెళ్ళైన వెంటనే మంచి మంచి హిట్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా రానా కూడా పెళ్ళైన తర్వాత మంచి సినిమాలు కూడా పడ్డాయి. అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హీరో బాలీవుడ్లో కూడా చాలా మందికి పెళ్ళైన తర్వాత మంచి మంచి హిట్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ అటు సైడ్ రణబీర్ కపూర్ అండ్ ఆలియా భట్ని తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ప్రజెంట్ నాగ చైతన్యకి పెళ్ళైన తర్వాత రాబోతున్న ఫస్ట్ మూవీ తండేల్. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అయితే వచ్చింది. అదేదో కాదు, లవ్ స్టోరీ. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య ఇద్దరు నటించిన ఆ మూవీ చూసినప్పుడు అందరూ కూడా వావ్ అనే విధంగా ఉంటుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడేం కొత్త అప్డేట్ వచ్చింది అనుకుంటారా? రీసెంట్గా నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ సీక్వెన్స్ కోసము మేము 18 కోట్లు పెట్టాల్సి వచ్చింది, అంత ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారన్నమాట. సో ప్రజెంట్ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా మీరు ఆ సీన్ చూసినప్పుడు మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. దాని వెనకాల వచ్చే గ్రాఫిక్స్ కానివ్వండి, దాని వెనకాల వచ్చే విఎఫ్ఎక్స్ వర్క్ కానివ్వండి, అంతా కూడా అల్టిమేట్గా ఉంటుంది. మేము చేసిన పర్ఫార్మెన్స్ కూడా అక్కడ మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది అంటూ ఆయన అయితే చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు. అదే కాకుండా ఆయన ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి అనుకుంటున్నాను, బికాస్ నాకు ఒక మంచి హిట్ పడి చాలా డేస్ అవుతుంది, చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీ హిట్ అయినప్పటికీ కూడా అది శేఖర్ కమ్లాకి, అదేవిధంగా సాయి పల్లవికి క్రెడిట్ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం క్రెడిట్ ఖచ్చితంగా నా చైతన్యకే వస్తుంది. ఎందుకంటే ఎవరైతే చందు మొండెట్టి ఈ సినిమాకి సంబంధించి ఆయన డైరెక్షన్ వహిస్తున్నాడు, ఆయన ఇటు నాగ చైతన్యకి బీభత్సమైన ఫ్యాన్. ప్రేమ మూవీలో అసలు నాగ చైతన్య ఇంత బాగున్నారు ఏంటి అన్నట్టుగా ఓ వేరే లెవెల్లో చూపిస్తారు. మరి ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఆయన ఒక సీన్ కోసం 18 కోట్లు పెట్టారు అని తెలిసినప్పుడు అరే ఇంతగానం పెట్టాల్సిన అవసరం ఏంటి, అంటే అంత బాగుంటుందా సీన్ అని చెప్పేసి కూడా అనుకుంటారు. అసలు ఆ సీన్ ఏంటి అనేది సినిమా చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఫిబ్రవరి 7th ఈ సినిమా మన ముందుకు రాబోతుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది.